రామనవమి. లోకకంటకుడై లంకాదీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడ్డానికి వెళ్ళాడు. కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్తులు వారు పురాణం చదువుకుంటున్నారు. అది చూచి రావణుడు, ఏమిటండి ఈ గాథ అని ఆయన అడిగాడు. ఇది రామాయణం. దీన్ని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రమేమిటంటే ఇందులో చెప్పబడిన కథంతా ఇదివరలో జరిగినది గాక ఇక ముందు జరగబోతున్నది అన్నారు పులస్తులు వారు. ఆ జరగబోయే వింత కథేమిటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయన్ను కోరాడు రావణుడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథుడు అనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడనే వాణ్ణి సంహరిస్తాడట అన్నారు పులస్తుల వారు. యథాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి ఎంతో ఆతృతగా, రావణుడు అంటున్నారు? ఆ రావణుడు మీరు కాదు కదా కొంపతీసి అన్నది భర్తతో. అందుకు పులస్తుల వారు, లోకంలో ఇద్దరు రావణులు లేరు సుమా, రావణుడంటే మనవాడే అన్నారు. ఈ మాట వినటంతోనే మండోదరిదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకుని దుఃఖించడం మొదలెట్టింది. రావణుడు నవ్వుతూ, దశరథుడు అంటే ఎవడో మనుష్యుడై ఉంటాడు. మనుష్యులను జంతికల మల్లే కరకరా నమిలి మింగే రాక్షస కులానికంతటికి రాజు నేను. నన్న ఆ దశరథుని కుమారుడు చంపటం ఈ పుక్కటి పురాణం నమ్మకు అన్నాడు. ఈ మాటలకు పులస్తుల వారు, అలాగా తోసిపారేయకు, ఇది పుక్కటి పురాణం ఎంత మాత్రం కాదు అన్నారు. అట్లయితే ఒక పని చేస్తాను అన్నాడు రాముడు. ఏమిటి అంది మండోదరి. ఆ దశరథుడైన వాడు ఈపాటికే ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పుట్టుక చంపివేస్తే ఇంకా వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకులను చంపడం అనేది ఉండదు కదా అన్నాడు రావణుడు. అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళిపోయాడు. చారులను రప్పించి దశరథుడు అనేవాడెవడో, వానికి పెళ్ళైనట్లయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ చారులు తిరిగి వచ్చి, ప్రభు, హేమపట్నాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోశల దేశపు రాజును, కైకేయ దేశపు రాజును ఓడించాడు. కోశల దేశపు రాజునకు కౌసల్య అని, కైకేయ దేశపు రాజుకు కైకేయి అని కుమార్తెలున్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్నానికి తెచ్చి భార్యకిచ్చి, ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు, ఈ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేద్దాం అన్నాడు అని చెప్పారు. అప్పుడు రావణుడు, నేను దశరథుని సంగతి కనుక్కురండిరా అని పంపిస్తే మీరు ఈ హేమపట్నం సొద చెప్పుకొస్తున్నారేమిటి అని విసుకున్నాడు. అందుకు చారులు, ప్రభు, చిత్తగించండి. ఆ బాలికలు ముగ్గురులోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదట పెళ్లి కుమారుణ్ణి వెతికి తెచ్చారు. అతడే దశరథుడు అన్నారు. అయితే ఎప్పుడు పెళ్లి అన్నాడు రావణుడు. అందుకు వాళ్ళు, జమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు. ఇదిగాక మరొక చిత్రం కూడా విన్నాము అన్నారు. ఏమిటది అన్నాడు రావణుడు. సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ, మేం ముగ్గురం కలిసిమెలిసి పెరిగాము, మమ్మల్ని కూడా ఆ దశరథుడికే ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం ఒక్కచోటనే ఉంటాం అన్నారట. అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా ఆ దశరథునికే ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు. ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమపురాధీశ్వరుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు. ఆ రాజుని యుద్ధంలో ఓడించి పారదోలి రావణుడు విజయగర్వంతో అంతఃపురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలు ముగ్గురిని తెచ్చి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా దశరథుని పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్యానగరం వైపు పోనిచ్చాడు. దారిలో గంగానది అడ్డు వచ్చింది. ఆ నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనపడింది. ఎవరిది ఓడ అని అడిగేసరికి ఆ ఓడ వాళ్ళు హరసేన మహారాజులం గారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజువారు పంపించారండి అన్నారు. ఈ మాట వినేసరికి రావణునికి ఒక ఆలోచన తోచింది. ఈ మానవుని చంపడం కోసం నేను పని కట్టుకొని ఆ అయోధ్య దాకా వెళ్ళటం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులు చాలు అని అనుకొని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్ళతో, మీరు ఈ ఓడవాళ్ళనందరినీ చంపి భక్షించండి. నావికుల రూపాలు ధరించి హరసేనుని నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగ్గా నది మధ్యకు రావడంతోనే దాన్ని బుడుంగుమని ముంచేయండి అని ఆజ్ఞాపించాడు.
రావణుడు రాజకుమార్తెలతో లంకాపట్నం చేరుకోవడంతోనే మండోదరి వాళ్ళని చూసి, ఎవరి పిల్లలు అంది. రావణుడు సంగతంతా చెప్పి, దశరథునికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యలో పెద్ద పెళ్లి అయిపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మండోదరి నెత్తి నోరు బాదుకుంటూ, నీకు నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలను పెండ్లి చేసుకుంటానంటున్నావు, కొరువితో తలగోక్కోటమా అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానివేశాడు. తర్వాత పెద్ద మానుపెట్ట ఒకటి తెప్పించి దానిలో ఆ ముగ్గురు రాజకుమార్తెలను పెట్టి మూసివేయమన్నాడు. అయితే ఆ పెట్టెను దాచడం ఎలాగా అని సమస్య రాగా రావణునికి వికర్ణుడు అనే మాయారాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడు అంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుని కొడుకనమాట. ఈ సోమకాసురుని చంపడానికే శ్రీ మహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా. వికర్ణుడు రావడంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి, దీన్ని తీసుకుపోయి భద్రంగా దాచు, నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి ఇద్దువుగాని అన్నాడు. వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దాన్ని తన కడుపులో దాచేసి, ఇంకా దీని సంగతి ఎవ్వరికీ తెలియదుగా అంటూ ఒక మారు వెకిలిగా నవ్వి తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. అంతలో అక్కడ దశరథుడు పెండ్లి కొడుకే తరలి రావటం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞ ప్రకారం ఆ మాయారాక్షసులు నట్టేట ఓడను ముంచివేయటం జరిగింది. కానీ ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నట్టేట మునిగినా చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోకి కొట్టుకుపోయి కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరుని కంటపడ్డాడు. ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వరుణలోకానికి వెళ్ళి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటకు పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బ్రతికి బయటపడి పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్క చూసి, జమినీ పెట్టిన ముహూర్తం ఇంకొక అరగడియలో ఆసన్నమవుతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయ్యే తీరుతుంది అన్నాడు. ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికి ఒక పెట్టె కొట్టుకొచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూసేసరికి దశరథుని పెళ్లి కుమార్తెలైన ఆ ముగ్గురు రాజకుమార్తెలే కనపడ్డారు. చూశావా నా జ్యోతిష్యం ఎలా నిజమైందో మరి అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునికి ఆ రాజకుమార్తెలకు మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి తను కైలాసం చేరుకున్నాడు. సముద్ర మధ్యంలో జరిగిన ఆ వివాహాన్ని 2 తిమింగలాలు చూసినాయి. మగ తిమింగలం ఆడతిమింగలంతో, రావణాసుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆపలేకపోయాడు. చూశావా బ్రహ్మరాత్కు తిరుగులేదు అంది. అయితే ఈ మాను పెట్టె ఎక్కడిది అన్నది ఆడతిమింగలం. అది వికర్ణుని పొట్టలో నుంచి వచ్చింది. రావణ్ణి ముందు మెప్పుదల కోసం వాడు దాన్ని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన సోలపోటు బయలుదేరి పెట్టె బయటపడితే గాని నిలవలేకపోయాడు. తరువాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగా ఈ పెట్టె ఇలా కొట్టుకొచ్చింది అన్నది మగతిమింగలం. అయ్యో పాపం, రావణునికి సంగతి తెలిస్తే వికర్ణుణ్ణి చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతిమింగలం. వికర్ణుడు చస్తే సముద్రానికే పీడా వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జారి పడనక్కర్లేదులే. కానీ రావణునికి సంగతి తెలవనే తెలవదు. దశరథుడు చనిపోయాడని, రాకుమార్తెలు ఇంకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకొని కొంతకాలానికే రాక్షసేశ్వరుడు ఈ ఉబ్బెస పూర్తిగా మర్చిపోతాడు. ఈ రాకుమార్తెల్లో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి లోకకంటకుడైన రావణుని వధించబోతాడు అని చెప్పింది మగతిమింగలం. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి నాడు భూలోకమందు అవతరించాడు. రావణాసురుణ్ణి వధించడం కథలో వ్రాసిన ప్రకారమే జరిగింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.